సోదరులారా, ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఆర్ వెంకటరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ బొప్పని పద్మ గారు, రాష్ట్ర నాయకుడు సారంగపాణి గారు, మిగతా ఈ జిల్లా నాయకులందరం కూడా ఈ జనరల్ బాడీలో పాల్గొన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి పూనుకుంటుంది. అర్హత కలిగినటువంటి పేదలకు గ్రామంలో ఇండ్లు ఇవ్వాలి, కానీ ఆ పద్ధతులలో కాకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమందికే ఇండ్లు ఇస్తున్నారంటటువంటిది మా జనరల్ బాడీలో వచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేయాలి. రాష్ట్రంలో సుమారుగా 1,00,000 మంది పేదలు ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్నారు, గుడిసెలు వేసుకొని. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇంటి పట్టా కాగితాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహాయపడాలి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, వ్యవసాయ సీజన్ వర్షాకాలంలో పంటలు వేసుకోవాలి. ఇక్కడ పోడు భూములపైన తీవ్రమైనటువంటి దాడి ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, పోడులో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలలో ఉన్నటువంటి గిరిజనేతర ప్రజానికాన్ని మేము ఆదుకుంటామని 2023 శాసనసభ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. 8 లక్షల ఎకరాల్లో ఉంటున్నటువంటి పేదలు, అది గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పోడు హక్కుపత్రాలు ఇవ్వాలి. వాళ్ళని వ్యవసాయం నుండి వెలేయరాదు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సహకరించి వాళ్ళకి అండదండ ఇవ్వాలి. ఒకవేళ కన్నా పోడు రైతులపైన విధ్వంసం, దాడి, దౌర్జన్యాలకి పూనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతిఘటిస్తుంది, పోరాటం చేస్తుంది, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా. అట్లానే ఉపాధి హామీలో పనిచేసినటువంటి ఉపాధి హామీ కార్మికులు సుమారుగా 3 నెలలు అవుతుంది బిల్లులు రాక. వాళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకొని బతికేటటువంటి పేదలు ఇప్పటికీ బిల్లులు రాకపోతే ఏం తిని బతకాలనేటటువంటిది తీవ్రమైనటువంటి ఆందోళన మా మీటింగ్లో వ్యక్తం చేయడం జరిగింది వ్యవసాయ కార్మికులు. కాబట్టి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది. కోడ్లో వచ్చేటటువంటి రైతాంగాలపైన బీజేపీ దాడి చేస్తుంది. అట్లానే మిగతా అంశాలపైన కూడా బీజేపీ తీవ్రమైనటువంటి కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. కాబట్టి కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి పోరాటాలను నిర్మించడానికి, ప్రతిఘటించడానికి, సంసిద్ధులను చేయడానికి ఈనాడు ఈ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో పెద్ద భూ ఉద్యమాలు, కూలీ పోరాటాలు, ఉపాధి హామీ చట్ట రక్షణ పోరాటాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిపైన రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్మించడానికి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. సంసిద్ధం చేయడానికి సిద్ధం కావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, మంచిర్యాల జిల్లా ప్రజానికానికి అండదండలు ఇస్తామని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం.